పూజలు చేయ దేవుని జనమా పూమాలలతో పరుగునే రండి. పూజలు చేయ దేవుని జనమా పూమాలలతో పరుగునే రండి. పావన యేసుని వాగ్దానమునా, పావన యేసుని వాగ్దానమునా ఫలములు పొంద వేగమే రండి. ఫలములు పొంద వేగమే రండి. పూజలు చేయ దేవుని జనమా పూమాలలతో పరుగున రండి. పూజలు చేయ దేవుని జనమా పూమాలలతో పరుగున రండి. ఆదిదేవుని అభిషేక్తుడు మానవాళికి రక్షణమూర్తి. ఆదిదేవుని అభిషేక్తుడు మానవాళికి రక్షణమూర్తి. సిలువ బలియను యాగమునా, సిలువ బలియను యాగమునా పండించును నవజీవం, పండించును నవజీవం. పూజలు చేయ దేవుని జనమా పూమాలలతో పరుగున రండి. పూజలు చేయ దేవుని జనమా పూమాలలతో పరుగున రండి. క్రీస్తు ప్రభువునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈ దివ్య బలి పూజను ఈ క్రింది ఉద్దేశముల కొరకు సమర్పిస్తూ ఉన్నాము. విశాఖపట్నం అగ్రపీఠం జ్ఞానాపురం విచారణ దివ్యవాణి టీవీ దివ్య బలి పూజ స్థిరనిధి దాతలు కీర్తిశేషులు పెంటపల్లి సరోజిని గారి వర్ధంతి సందర్భంగా వారి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని వారి కుమారుడు ఊదా సందీప్, కుమార్తె ఊదా శ్రావ్య మరియు కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. ఈనాటి దివ్య బలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సత్ప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమములు ప్రత్యేకముగా వీరి ఉద్దేశముల కొరకు సమర్పించబడుతూ ఉన్నాయి. వీరి కొరకు ప్రత్యేకముగా ప్రార్థన చేద్దాం. విశాఖపట్నం అగ్రపీఠం సాలూరు విచారణ కీర్తిశేషులు గురుశ్రీ జి జయరాజు 10వ వర్ధంతి సందర్భముగా వారి ఆత్మకు మరియు గండిపల్లి సంజీవి రోజమ్మల ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని జి సుజాత ఈ దివ్య బలి పూజను సమర్పిస్తూ ఉన్నారు. నల్గొండ మేత్రాసనం చిన్నపురి విచారణ కీర్తిశేషులు డాక్టర్ బల్లా రిబ్కా గారి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ బల్లా విమల జయరాజు కుటుంబం శ్రేయాన్ష్, శ్రేయాన్, రోజమ్మ మరియు విజయ సుశీల కుటుంబ సభ్యులు గ్రెగోరియన్ పూజను సమర్పిస్తూ ఉన్నారు. విశాఖపట్నం అగ్రపీఠం గొల్లప్రోలు విచారణ ఇందిరా ప్రియదర్శిని, పి సుకుమార్ రాజు, కెంజీ దేవ్యాని, ప్రియా సుకృతన్ కుటుంబములో దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు, బిడ్డలకు మంచి భవిష్యత్తును దయచేయమని దేవుడు చేసిన మేలులకు కృతజ్ఞతగా వర్ధనపు విజయరావు, వీర్రాజు, విజయ సుశీల కుటుంబ సభ్యులు ఈ దివ్య బలి పూజను సమర్పిస్తూ ఉన్నారు. ఏలూరు మేత్రాసనం శ్రీ కూరపాటి వైఎస్ విజయకుమారి 81వ పుట్టినరోజు సందర్భముగా దేవుని దీవెనలు, ఆయురారోగ్యములు వీరి తలంపులు నెరవేరాలని డాక్టర్ కూరపాటి రంజిత్, ప్రియాన్, డొమినిక్, అవంతిక, డొమినిక్ కుటుంబ సభ్యులు కృతజ్ఞతా బలి పూజను సమర్పిస్తూ ఉన్నారు.
హైదరాబాద్ అగ్రపీఠం కూకట్పల్లి విచారణ జాక్సన్ ఆండ్రూస్కు మంచి భాగస్వామి రావాలని, దేవుని చిత్తములో వివాహం జరగాలని, వారికి మంచి ఆయురారోగ్యములు శాంతి సమాధానము దయచేయమని ఎలిజబెత్ ఆండ్రూస్, మేరీ థామస్ కుటుంబ సభ్యులు కృతజ్ఞతా బలి పూజను సమర్పిస్తూ ఉన్నారు. ముంబై మేత్రాసనం గడ్డం ప్రసాదరావు గారి పుట్టినరోజు సందర్భముగా దేవుని దీవెనలు ఆయురారోగ్యములు వీరి తలంపులను నెరవేరాలని, బిడ్డలకు మంచి భవిష్యత్తును దయచేయమని కుసుమ, అనురాగ్, అమూల్య కుటుంబ సభ్యులు కృతజ్ఞతా బలి పూజను సమర్పిస్తూ ఉన్నారు. హైదరాబాద్ అగ్రపీఠం రామంతపూర్ విచారణ కీర్తిశేషులు బండి శౌరమ్మ గారి వర్ధంతి సందర్భముగా వీరి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ బండి అనిల్ కుమార్, స్వరూపరాణి, శరత్ కుమార్, శశికుమార్ కుటుంబ సభ్యులు సమర్పిస్తూ ఉన్నారు. విజయవాడ మేత్రాసనం మీసాల గాంధీ గారికి క్యాన్సర్ వ్యాధి నుండి స్వస్థతను దయచేయమని కోరుతూ కుటుంబ సభ్యులు ఈ దివ్య బలి పూజను సమర్పిస్తూ ఉన్నారు. ఈ ఉద్దేశములను ఆ ప్రభునికి సమర్పిస్తూ మన యొక్క స్వంత ఉద్దేశముల కొరకు ఈ దివ్య బలి పూజలో ప్రత్యేకముగా ప్రార్థన చేద్దాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. క్రీస్తు ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు మనము పునీత యోహాను క్రిసోస్తమ గారి యొక్క పండుగను జరుపుకుంటూ ఉన్నాం. ఈయన పీఠాధిపతి మరియు శ్రీసభ వేద పండితుడు, 4-5 శతాబ్దములకు చెందినటువంటి పునీతుడు. పీఠాధిపతిగా అహర్నిశలు తన యొక్క మేత్రాసనములో ఉన్నటువంటి విశ్వాసులను, ఇంకను విశ్వ శ్రీసభలో ఉన్నటువంటి క్రీస్తు విశ్వసించినటువంటి వారందరినీ కూడా క్రీస్తు విశ్వాసములో జీవించుటకు ఎంతో ఉత్సాహముతో ముందుకు వస్తూ ఉన్నటువంటి వారందరినీ కూడా తన యొక్క బోధన ద్వారా, తన యొక్క సువార్త ప్రకటన ద్వారా వారిని ప్రభు మార్గములో, దేవుని యొక్క విశ్వాసములో నడిపించినటువంటి వేద పండితుడు. తన అనేక రచనల ద్వారా, తన యొక్క బోధనల ద్వారా ఆయన శ్రీసభ చరిత్రలో ఒక బంగారు నోరుగా, అనగా తన యొక్క నోటి ద్వారా దేవుని యొక్క వాక్కును ఈ లోకములో వెదజల్లి స్వర్ణ నోటిగా అతని యొక్క నోరును అందరూ ఆనాడు ప్రశంసించినటువంటి విషయాన్ని శ్రీసభ చరిత్రలో ప్రస్తావించబడుతూ ఉన్నది. ఈ పునీతుని యొక్క ఆదర్శ జీవితం, ఆయన యొక్క బోధనలు, ఆయన అసత్యము నుండి క్రీస్తు సత్యములోనికి ప్రజలను నడిపించినటువంటి విధానం ఈనాడు మనందరం కూడా ప్రత్యేకంగా ధ్యానం చేసుకుంటూ ఉన్నాం. ఈనాడు సువిశేషములో మొదటి పట్టణములో క్రీస్తు ప్రభునిక శిక్షణలో మనము జీవించుట ఎలాగునో మనము ధ్యానం చేసుకోబోతూ ఉన్నాం. క్రీస్తు శిక్షణలో, క్రీస్తు యొక్క మార్గములో, ఆయన యొక్క వెలుగులో మన జీవితములను ఏర్పాటు చేసుకొనుట ద్వారా బోధకులుగా, క్రీస్తు విశ్వాసులుగా, మఠవాసులుగా అన్ని స్థాయిలలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా క్రీస్తునందు తమ యొక్క ఆధ్యాత్మిక జీవితము, ఆత్మీయ జీవితము దేవుని యొక్క విధానములో ఏర్పాటు చేయబడుతున్నది అనున్నటువంటి సత్యాన్ని మనము గుర్తెరగబోతూ ఉన్నాం. కాబట్టి ఈనాడు ప్రార్థన చేసుకుందాం. యోహాను క్రిసోస్తము గారి యొక్క ప్రార్థన సహాయమున మనందరము కూడా నిజమైన క్రీస్తు విశ్వాసములో మనలను మనము తీర్చిదిద్దుకొని క్రీస్తు యొక్క సత్య వాక్కులో మన యొక్క విశ్వాసమును పటిష్టపరచుకొని జీవించినట్లుగా, తద్వారా మన చుట్టుప్రక్కల ఉన్న ప్రతి ఒక్కరికి క్రీస్తు విశ్వాస సాక్ష్యమును మనము చూపెట్టినట్లుగా ఈనాడు ప్రార్థన చేసుకుందాం. ముందుగా మనం చేసిన పాపములు క్షమించమని పశ్చాత్తాప హృదయముతో ప్రభుని క్షమాపణ వేడుకుందాం. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా
మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసి తిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుచున్నాము. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, నీ యందు ఆశలు నిలుపుకొనిన వారికి నీవు అండగా నిలుతువు. కావున పునీత యోహాను క్రిసోస్తమునకు అద్భుతమైన వాక్చాతుర్యమును, బాధనానుభూతిని ప్రసాదించి ఆయనను మహనీయుని చేసితివి. మేము ఆయన బోధనల వలన జ్ఞానమును, ఆదర్శవంతమైన ఆయన అజేయమైన సహనము వలన మనోధైర్యమును పొందగలుగునట్లు అనుగ్రహింపుడు. మీతో కలిసి పవిత్రాత్మతో సహా యుగ యుగములు జీవించుచు పరిపాలించు మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ఇంకను ఎక్కువ మందిని సంపాదించుకొనుటకు అందరికిని నన్ను నేను దాసునిగా చేసుకొనుచున్నాను. మొదటి పట్టణము. పునీత పౌలు కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 9వ అధ్యాయము 16వ వచనము నుండి 19వ వచనం వరకు, 22వ వచనము నుండి 27 వచనముల వరకు. సహోదరులారా, సువార్తను బోధించునంత మాత్రమున నాకు గొప్పలు చెప్పుకొను హక్కు లేదు. నిజమునకు సువార్తను ప్రకటించుటకు నేను ఆజ్ఞాపింపబడి తిని. కనుక సువార్తను బోధింపకున్నచో నా పరిస్థితి ఎంతో దారుణమగును. ఈ పనిని నా ఎంతట నేనే చేసినచో నాకు ప్రతిఫలమును ఉండును. కానీ ఇది నా విధి అని భావించినచో నాకు ఒక పని అప్పచెప్పబడినదని అర్థము. కనుక నాకు ప్రతిఫలము ఏమి? స్వార్థ ప్రచారమునందు నా హక్కును నేను సంపూర్ణముగా వినియోగించుకొనక సువార్తను ఉచితముగా ప్రకటించుటయే. నేను స్వతంత్రుడను, ఎవరికిని దాసుడను కాను. కానీ ఇంకను ఎక్కువ మందిని సంపాదించుకొనుటకు అందరికిని నన్ను నేను దాసునిగా చేసుకొనుచున్నాను. విశ్వాసమున బలహీనులగు వ్యక్తులతో ఉన్నప్పుడు వారిని సంపాదించుకొనుటకై వారిలో ఒకని వలె నైతిని. కనుక నేను కొందరినైనను ఏ విధముగానైనను రక్షింపగలుగుటకు గాను అందరి కొరకు అన్ని విధములుగా నైతిని. సువార్త దీవెనలలో పాలు పంచుకొనుటకు గాను సువార్త కొరకై నేను ఇది అంతయు చేయుచున్నాను. పరుగు పందెమున అందరూ పరిగెత్తుదురు, కానీ వారిలో ఒక్కడు మాత్రమే బహుమతిని గెలుచుకొనును. ఇది మీకు తెలియను గదా. కావున బహుమతిని కొనున్నట్లు పరిగెత్తుడు. పోటీలో పాల్గొననున్న క్రీడాకారుడు తన్ను తాను కఠిన శిక్షణకు లోబరుచుకొనును. అశాశ్వతమగు కిరీటమునకై వారు అట్లు చేయుదురు. కానీ శాశ్వతమగు దానిపై మనము ఏ విధముగా చేయుదుము? కనుక గమ్యము లేకుండా నేను పరిగెడుటలేదు, గాలితో గ్రుద్దులాడువలే నేను పోరాడుటలేదు. ఇతరులకు బోధించిన పిదప నేను భ్రష్టుడను కాకుండాకై నా శరీరమును నలుగుగొట్టుకొనుచు అదుపులో ఉంచుకుందును. ఇది ప్రభువాకు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతము. అందరూ. సర్వశక్తిమంతుడైన ప్రభు, సర్వశక్తివంతుడైన ప్రభు, నీ నివాసము ఎంత రమ్యము, నీ నివాసము ఎంత రమ్యము. నేను ప్రభువు మందిరావరణములను దర్శింపవలెనని ఉవ్విళ్ళూరుచున్నాను, తపించిపోవుచున్నాను. పూర్ణ హృదయముతోను ఆనందముతోను నేను సజీవుడైన దేవునికి గీతములు పాడుదును. అందరూ. సర్వశక్తిమంతుడైన ప్రభు, సర్వశక్తివంతుడైన ప్రభు, నీ నివాసము ఎంత రమ్యము, నీ నివాసం ఎంత రమ్యము.
నా దేవుడవు, నా రాజువు, సర్వశక్తిమంతుడవైన ప్రభు, నీ బలిపీఠము వద్ద పిచ్చుకలు గూడు కట్టుకున్నవి, వాన కోయిలలు కూడా పిల్లలు చేయుటకు గూడు పెట్టుకున్నవి. అందరూ సర్వశక్తిమంతుడవైన ప్రభు, సర్వశక్తివంతుడైన ప్రభు, నీ నివాసము ఎంత రమ్యము, నీ నివాసం ఎంత రమ్యము. నీ మందిరము నవసించుచు ఎల్లవేళలా నిన్ను స్తుతించువారు ధన్యులు. నీ వలన బలము పొంది నీ దేవాలయమునకు యాత్ర చేయుగోరు వారు ధన్యులు. వారు పయనించిన కొలది అధిక బలమును బడియుదురు, సియోను దేవాది దేవుని దర్శింతురు. అందరూ సర్వశక్తిమంతుడైన ప్రభు, సర్వశక్తిమంతుడైన ప్రభు, నీ నివాసము ఎంత రమ్యము, నీ నివాసము ఎంత రమ్యము. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రేమను పంచిన ఓ ప్రభువా, వినిపించయ్య నీ వాక్యం. ప్రేమను పంచిన ఓ ప్రభువా, వినిపించయ్య నీ వాక్యం. నీ వాక్యములో నా బ్రతుకు చిగురించాలి అనునిత్యం. నీ వాక్యములో నా బ్రతుకు చిగురించాలి అనునిత్యం. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత లూకా గారు వ్రాసిన సువిశేషంలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. 6వ అధ్యాయము 39వ వచనము నుండి 42వ వచనం వరకు. యేసు తన శిష్యులకు ఉపమానపూర్వకముగా ఇట్లు చెప్పెను. గ్రుడ్డివాడు గ్రుడ్డివానికి మార్గము చూపగలడా? అట్లు చేసిన సో వారిరువురును గోతులో పడుగుదురు గదా. శిష్యుడు తన గురువు కంటే గొప్పవాడు కాడు. సంపూర్తిగా శిక్షణ పొందిన శిష్యుడు తన గురువు వలె ఉండును. నీ కంటిలోని దూలమును గమనింపక నీ సోదరుని కంటిలోని నలుసును వ్రేలెత్తి చూపెదవేలా? నీ కంటిలోని దూలమును గమనింపక నీ సోదరునితో, సోదరా, నీ కంటిలోని నలుసును తీసివేయనిమ్ము అని ఎట్లు చెప్పగలవు? కపట వేషధారి, ముందుగా నీ కంటిలోని దూలమును తీసివేసుకొనుము, అప్పుడు నీ సోదరుని కంటిలోని నలుసును తీసివేయుటకు నీ చూపు స్పష్టముగా ఉండును. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీ స్తుతి కలుగునుగాక. క్రీస్తు ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి సువిశేష పఠనంలో క్రీస్తు ప్రభు తనను వెంబడించున్నటువంటి శిష్యులు, తనను అనుసరించువారు
తన యొక్క వెలుగులో స్పష్టముగా వారు తమ యొక్క జీవితములో జరుగునటువంటి ప్రతి ఒక్క విషయాన్ని జాగ్రత్తగా పరిశీలనాత్మకముగా తెలుసుకొని దాని యొక్క అంతరార్థాన్ని ఈ లోకములో ఉన్న జీవితమును సంబంధించినటువంటి ప్రతి ఒక్క విషయములో ఉన్నటువంటి దేవుని యొక్క సంకల్పాన్ని తగిన విధముగా గ్రహించుకొని క్రీస్తు ప్రభు అను గురువు యొక్క శిక్షణలో ఒక ప్రకాశవంతమైన వెలుగుతో నిండినటువంటి శిష్యులుగా, పుత్రులుగా, పుత్రికలుగా ఈ లోకములో జీవించడానికి ప్రభు మనందరినీ కూడా పిలుస్తూ ఉన్నాడు. క్రీస్తు ప్రభుని అనుసరణలో జీవిస్తూ ఉన్నటువంటి మనము, ఆయన శిష్యులుగా ఉంటూ ఉన్నటువంటి మనము మన యొక్క జీవితములో ఇతరుల పట్ల ఏ విధంగా ప్రవర్తిస్తూ ఉన్నామో ఎప్పటికప్పుడు పరిశీలన చేసుకుంటూ తగినటువంటి విధానములో మన యొక్క ఆలోచనలు, తలంపులు, ముఖ్యముగా ఇతరులను గురించి మనము చేయునటువంటి నిర్ణయాలు, వారి పట్ల మనము కలిగి ఉన్నటువంటి దృక్పథము, అభిప్రాయము, వీటన్నిటిని కూడా ప్రభుని యొక్క బోధ అనునటువంటి ఆ యొక్క అద్దములో బేరుజు వేసుకొని, పరీక్ష చేసుకొని, సరి చేసుకొని, తగిన శిక్షణ పొంది క్రీస్తు యొక్క మార్గములో, ఆయన సత్యములో జీవించడానికి మనందరినీ కూడా ప్రభు ఈనాడు పిలుస్తూ ఉన్నాడు. ఎందుకంటే ప్రభు శిష్యులమైనటువంటి మనము ఆయన యొక్క వెలుగు బిడ్డలుగా ఈ లోకములో ప్రకాశిస్తూ ఉన్నాము. మన యొక్క వెలుగు క్రీస్తు నుండి పొందిన వెలుగు, క్రీస్తు నుండి పొందిన సత్యము, క్రీస్తు నుండి పొందిన ఆ పాప క్షమాపణ, రక్షణ అనుగ్రహము నాకు సాక్షులుగా ఈ లోకంలో మనందరము కూడా జీవిస్తూ ఉన్నాం. ఈ విధమైనటువంటి విమోచన పొందినటువంటి మనము ఇంకను గురుడ్డి వారి వలె, అనగా ఈ లోక సంబంధమైనటువంటి ఆశలు, కోరికలు, అత్యాశ, వ్యామోహములతో కూడినటువంటి మన యొక్క ఆలోచనలు, అభిప్రాయములు మనము కలిగి ఉండక స్వచ్ఛమైన, నిర్మలమైన దేవుని యొక్క ప్రతిబింబాలుగా ఈ లోకములో పరిశుద్ధ మనస్తత్వము కలిగినటువంటి వారుగా, గురుడ్డివారుగా కాక చూపు కలిగినటువంటి వారుగా, క్రీస్తు యొక్క దృష్టిని కలిగినటువంటి వారుగా, క్రీస్తు యొక్క ప్రకాశమును ప్రకాశించినటువంటి వారుగా ఈ లోకములో ప్రభు మనందరినీ కూడా ఏర్పాటు చేస్తూ ఉన్నాడు. ఆ యొక్క జీవితము జీవించడానికి ప్రతినిత్యము మనలను పిలుచుతూ ఉన్నాడు. ఎందుకంటే మనము క్రీస్తు యొక్క ప్రకాశములో ఆయన యొక్క వెలుగు బిడ్డలుగా జీవించకపోయినట్లయితే మనము నడిపించడానికి, ఇతరులను నడిపించడానికి, ఇతరులకు సూచనలు, సలహాలు ఇచ్చుటలో మనము విఫలము చెంది వారిని కూడా మనము ఈ లోక వ్యామోహములలో, ఈ లోక సంబంధమైనటువంటి సైతాను జీవితములో వారిని కూడా ముంచివేస్తాము. అది ఎంతో పెద్ద ప్రమాదము. కాబట్టి ఈనాడు ప్రభు మనందరినీ కూడా పిలుస్తూ ఉన్నాడు. ముఖ్యముగా ఇతరులను గురించి తీర్పు చేయుటలో మన యొక్క విధానము ఏ విధంగా ఉంటూ ఉన్నది అనున్నటువంటి విషయాన్ని ప్రభు ప్రత్యేకముగా ప్రస్తావిస్తూ, ఇతరులను గురించి మనము వివిధ అభిప్రాయములు కలిగి ఉన్నటువంటి విధానమును మనము స్వీయ పరీక్షను చేసుకొని క్రీస్తు ద్వారా తగిన శిక్షణ పొందినటువంటి, తగినటువంటి దృష్టిని పొందినటువంటి వ్యక్తులుగా, విశ్వాస వీరులుగా, జాన్ క్రిసోస్తము వారి వలె మనము రూపొందించబడటానికి మనందరినీ కూడా ప్రభు పిలుస్తూ ఉన్నాడు. ఈనాడు మనము కొనియాడుతూ ఉన్నటువంటి పునీతుడు, 4-5 శతాబ్దములకు చెందినటువంటి
పునీతుడు. ఇటలీ దేశములో ఉన్నతమైనటువంటి వంశములో జన్మించినటువంటి ఇతడు ఇతరుల వలె ఈ లోక విధానములలో జీవిస్తూ ఉన్నటువంటి సమయములో దేవుడు ఆయనను పిలుచుకుంటూ ఉన్నాడు, గురువుగా అభిషేకించి ఉన్నాడు. అంతియోకులో తన యొక్క స్వార్థ జీవితాన్ని, గురుత్వ పరిచర్యను జీవిస్తూ ఉన్నటువంటి సమయములో కాన్స్టంటినోపుల్, ఇప్పటి టర్కీ ప్రాంతమునకు ఆయనను పీఠాధిపతిగా ఎన్నిక చేసుకొని ఆయనను తన యొక్క సన్మార్గమైనటువంటి జీవితము ద్వారా, తన యొక్క బోధన ద్వారా క్రీస్తు సంఘమును ఇంకను అన్యులను దేవుని యొక్క మార్గములో, దేవుని యొక్క సత్యములో నడిపించడానికి, వారిని ఏర్పాటు చేయడానికి ఈయనను నియమించుకుంటూ ఉన్నాడు. ఈ విధమైనటువంటి బాధ్యత యోహాను క్రిసోస్తమ మాత్రమే కాక మనందరము కూడా, క్రీస్తు శిష్యులు, ప్రతి శిష్యుడు కూడా పొంది ఉన్నాడు. ఇదే బాధ్యతను గురించి నాటి మొదటి పట్టణంలో పునీత పౌలు గారు మనకు తనను గురించి తాను తెలియచేసుకుంటూ, సువార్త ప్రకటనను చేయునటువంటి బాధ్యత అనునటువంటిది నాకు గర్వమును అధికారమును నాకు ఇవ్వక, ఒక వినయముతో కూడినటువంటి క్రీస్తు సేవకుడుగా, పరిచారకుడుగా క్రీస్తు యొక్క సేవను, క్రీస్తు యొక్క రక్షణ అనుగ్రహాన్ని ఈ లోకములో ప్రజలకు పంచి ఇచ్చుటకు నన్ను తయారు చేసి ఉన్నాడు అన్నటువంటి సత్యము తెలుసుకునేటువంటి వాడుగా మనము ఈనాటి మొదటి పట్టణంలో చదువుతున్నాం. అందుకని పౌలు గారు అంటూ ఉన్నారు, అది నాకు అధికారము కాదు, అది నాకు ఈ లోకములో పెత్తనము చలాయించడానికి దేవుడిచ్చినటువంటి ఒక దీవెన కాదు. దీని వలన, సువార్త బోధ అనున బాధ్యత వలన, ఈ పరిచర్య వలన నేను సేవకుడుగా అందరిగా అన్ని విధాలుగా నా జీవితాన్ని నేను నలుగుగొట్టుకుంటూ ఉన్నాను, తీర్చిదిద్దుతూ ఉన్నాను అన్నటువంటి విషయాన్ని మనకు బోధిస్తూ ఉన్నాడు. యూదులకు, గ్రీకులకు, ఇంకను పాపులకు, అన్యులకు అన్ని విధాలుగా దాసునిగా చేసుకుంటూ ఉన్నాను. అందరికీ నన్ను నేను దాసునిగా చేసుకుంటూ ఉన్నాను. ఎందుకని? ఎక్కువ మందిని క్రీస్తు కొరకు సంపాదించుటకు. క్రీస్తు శిష్యులుగా ఆయన విశ్వాసములో, పాప క్షమాపణలో, రక్షణ అనుగ్రహములో పొందినటువంటి మనము మన యొక్క జీవితములో ఇదిగో ఇదే దృక్పథాన్ని మనము కలిగి ఉండవలసినటువంటి అవసరము ఉంటూ ఉన్నది. మోషే ధర్మశాస్త్రమునకు బద్ధుడను కాను, కానీ యూదులను సంపాదించుటకు నేను మోషే ధర్మశాస్త్రమునకు నన్ను నేను బద్ధుని చేసుకున్నాను. అన్యులతో ఉన్నప్పుడు వారిని సంపాదించుటకు వారి వలె ఒక్కటిగా జీవించాను. ఇవన్నీ కూడా దేవుని యొక్క అనుగ్రహము ప్రతి ఒక్కరూ పొందడానికి ఒక సేవకునిగా తనను తాను పునీత పౌలు గారు నలుగుగొట్టుకుంటూ ఉన్నారు. ఇంకను కొందరినైనను రక్షించుటకు అందరి కొరకు అన్ని విధములుగా నేను తయారైతిని. ఇది స్వార్థ దీవెనలలో నన్ను నేను పాలు పంచుకొనుటకు ఇదంతయు చేయుచున్నాను. పరుగు పందెమున అందరూ పరిగెత్తుదురు, కానీ ఒక్కరు మాత్రమే బహుమతిని పొందుదురు. కాబట్టి పోటీలో పాల్గొను క్రీడాకారుడు తనను తాను కఠిన శిక్షకు లోబర్చుకున్నట్లుగా నేను క్రీస్తు యొక్క దీవెన పొందుటకు నన్ను నేను ఇటువంటి శిక్షణకు గురి చేస్తూ ఉన్నాను. ఈనాడు సువిశేషంలో కూడా ప్రభు ఈ సత్యాన్ని మనకు బోధిస్తూ ఉన్నాడు. క్రీస్తు ప్రభుని యొక్క అనుగ్రహములో, ఆయన మార్గములో జీవించువాడు 40వ వచనములో, శిష్యుడు తన గురువు కంటే గొప్పవాడు కాదు, సంపూర్తిగా శిక్షణ పొందిన శిష్యుడు తన గురువు వలె ఉండును. ఈనాడు క్రీస్తు యొక్క శిక్షణలో, గురుత్వములో, ఆయన యొక్క మార్గములో ఆయన శిష్యులమైన మనము, ఆయనను అనుసరించు మనందరము కూడా ఆయన వలె ఇతరులను
మనము తీర్పు తీర్చక ఇతరుల యొక్క పాపములను, ఇతరుల యొక్క దోషములను గురించి మనము ఎక్కువగా ఆలోచన చేసి వారిని ఎప్పుడూ పట్టించాలి అనున్నటువంటి ఆలోచనతో మనము కాచుకొనక, వారి యొక్క తప్పులు ఎత్తి చూపి, వారి యొక్క దోషములు, పాపములు ఎత్తి చూపి వారు ఏదో విధంగా నాశనము చెందడానికి మనము కూడా ప్రయత్నం చేయక, క్రీస్తు వలె మనము ఆయన యొక్క శిక్షణలో జీవించడానికి ఈనాడు పిలుస్తున్నాడు. ఏమిటి క్రీస్తు శిక్షణ? యోహాను శుభవార్త 8వ అధ్యాయము 11వ వచనము, నేనును నీకు శిక్ష విధింపను, వెళ్ళుము, ఇక పాపము చేయకము. 10వ వచనములో, అమ్మ, వారందరూ ఎక్కడ? ఎవరు నీకు శిక్ష విధింపలేదా? లేదు ప్రభు అని సమాధానమిచ్చను. అందుకు యేసు, నేనును శిక్ష విధింపను, వెళ్ళుము, పాపము చేయకము. ఇది క్రీస్తు యొక్క శిక్షణ. మన గురువు క్రీస్తు యొక్క మార్గము, ఆయన యొక్క వెలుగు. ఇదే మన దృక్పథము, మన యొక్క శిక్షణ. ఆయన వలె రూపొందుటకు, ఆయన మార్గములో జీవించుటకు, మనము ఈ విధంగా మార్చబడటానికి, మనము క్రీస్తునకు లొంగు జీవించడానికి, మన యొక్క జీవితాన్ని సంపూర్తిగా క్రీస్తు యొక్క మార్గములో ఏర్పాటు చేసుకోవడానికి ప్రభు పిలుస్తున్నాడు. అందుకే పునీత పౌలు గారు ఎఫెసీయులకు రాసినటువంటి 4వ అధ్యాయములో, లేఖలో 4వ అధ్యాయము 20వ వచనములో, మీరు క్రీస్తును గూర్చి నేర్చుకొనినది ఇది కాదు కదా, ఆయనను గూర్చి నిశ్చయముగా మీరు విని ఉన్నారు, క్రీస్తునందలి సత్యము మీకు బోధింపబడి ఉన్నది. కాబట్టి మీరు ఈ లోకములో సమస్తమైన దురభ్యాసములను, 19వ వచనములో, సమస్తమైన దురభ్యాసములు తమను తాము అర్పించుకొని అత్యాశతో విచ్చలవిడిగా అన్ని విధములైన అహాస్యకరమగు పనులు చేయుచున్నారు. వారి వలె కాక క్రీస్తుని వలె, క్రీస్తుని యొక్క మార్గములో, ఆయన యొక్క అనుసరణలో మనము పూర్వ జీవితమును తీసివేసి మోసకరముగు దుష్ట వాంఛలకు భ్రష్టమై పోకుండా నూతనీకరింపబడిన క్రీస్తు మనస్తత్వములో, ఆయన యొక్క శిక్షణలో మనలో ఉన్నటువంటి ఆ దూలములన్నీ కూడా, పాపమునన్నిటిని కూడా తీసివేసి మనము స్వచ్ఛమైన, నిర్మలమైన క్రీస్తు శిష్యులుగా, ఆయన సాక్షులుగా జీవించడానికి ఈనాడు పిలువబడుతున్నాం. ఇదే జీవితాన్ని క్రీస్తు మన కొరకు ఏర్పరిచి ఉన్నాడు. కాబట్టి మనము కపట వేషధారుల వలె కాక క్రీస్తు యొక్క మార్గమును, క్రీస్తు యొక్క వెలుగును ఈ లోకములో ప్రకటించడానికి బాధ్యతను కలిగి ఉన్నటువంటి వారుగా, ఈ విధంగా దేవుని యొక్క కృప, అనుగ్రహము మన యొక్క జీవితములో ఇవ్వబడినటువంటి ఆ విషయమును మనము ఎప్పటికప్పుడు గ్రహించుకొని దేవుని యొక్క సువార్త సేవలో మన యొక్క జీవితాన్ని ఏర్పాటు చేసుకున్నటకు ఆ ప్రభుని యొక్క శక్తి మనకు ఏ విధంగా వెన్నంటి ఉంటూ ఉన్నదో ఇర్మియా ప్రవక్త గ్రంథములో 15వ అధ్యాయములో 20వ వచనము, 21వ వచనము, నేను నిన్ను ఈ ప్రజలకు లొంగని ఇత్తడి ప్రాకారముగా చేయుచున్నాను, వారు నీతో పోరాడుదురు గాని నిన్ను గెలువజాలరు, నేను నీకు తోడుగా ఉండి నిన్ను రక్షింతును అనునటువంటి ఆ రక్షణ కవచమును మనము సంపూర్ణమైనటువంటి జీవితములో పొంది ఈ లోకములో గ్రుడ్డివారుగా కాక, కపట వేషధారుల వలె కాక, ఈ లోక సంబంధమైనటువంటి గర్వాంధకారములో ఉప్పొంగినటువంటి జీవితమును కాక, క్రీస్తు సేవకులుగా, క్రీస్తు శిక్షణలో, ఆయన యొక్క వెలుగులో వెలుగు బిడ్డలుగా ఈ లోకములో ప్రకాశించడానికి, తద్వారా మన యొక్క జీవితము గతించినను మన ఈ లోక సంబంధమైనటువంటి జీవితము నిరంతరము కూడా యోహాను క్రిసోస్తము వలె ప్రకాశించడానికి ఆయన ఏ విధంగానైతే బంగారు నోటిని కలిగినటువంటి పునీతుడుగా కొనియాడబడుతూ ఉన్నాడో, అటువంటి పుణ్య జీవితములో, వెలుగు జీవితములో మన జీవితాన్ని ఏర్పాటు చేసుకోవడానికి ఈనాడు కృతనిశ్చయముతో ప్రార్థన చేసుకుందాం. అటువంటి అనుగ్రహాన్ని ఆ దేవుని యొక్క కృపలో మనందరము కూడా పొందుదాం. ఇక నుండి గుడ్డివారుగా కాక మనము క్రీస్తు దృష్టిని కలిగిన వారుగా,
క్రీస్తు స్వభావమును కలిగిన వారుగా మనము ఇతరులకు మార్గచూపరులుగా ఈ లోకములో ఏర్పాటు చేయబడదాం. ప్రియా సహోదరి సహోదరులారా, పవిత్రుడైన క్రీస్తు సన్నిధిలో చేరినటువంటి మనందరము కూడా మన యొక్క జీవితాలు క్రీస్తునందు ఎల్లప్పుడూ కూడా ఏర్పాటు చేయబడి ఆయన యొక్క వెలుగులో మనము ఈ లోక విషయములన్నిటినీ వ్యక్తులందరినీ కూడా చూచుటకు, సరిగా మనము వారిని గుర్తించుటకు, వస్తువులను విషయములను గమనించుటకు మనందరికీ కూడా కావలసినటువంటి దృష్టిని దయచేయమని ఆయన బిడ్డలుగా మనందరము ఈ లోకములో జీవించే భాగ్యమును ప్రసాదించమని ప్రత్యేకముగా ప్రార్థన చేద్దాం. సర్వశక్తిగల మా సర్వేశ్వర, మా తిరుసభను పాలిస్తూ ఉన్న ఫ్రాన్సిసు జగద్గురువులను, అనారోగ్యముతో బాధపడుతూ ఉన్నటువంటి వారిని, అదేవిధంగా పీఠాధిపతులను, స్వార్థ సేవలో నిమగ్నమై ఉన్న గురువులు, కన్యాస్త్రీలు, మఠవాసులను, ఉపాధ్యాయ ఉపదేశులను దీవించి ఆశీర్వదించండి. మీ సువార్త సేవలో వీరందరూ కూడా ఆలుపెరగక జీవించి మీ సత్యవాక్కును ఈ లోకములో వెదజల్లి ప్రజలందరూ స్వచ్ఛమైన వెలుగులో, సత్యములో ప్రకాశిస్తూ జీవించినట్లుగా మీ కృపను ప్రసాదించమని అందరూ ఓ ప్రభువా మేము చే ప్రార్థన ఆలకించండి. దయగల మా ప్రభువా, ఈ దివ్య బలి పూజలో పాలు పంచుకుంటూ ఉన్నటువంటి మామందరినీ కూడా దీవించి ఆశీర్వదించండి. మీ దివ్య కుమారుని మార్గములో, సత్యములో, వెలుగులో జీవించే భాగ్యాన్ని, ఆ విశ్వాసమును, రక్షణను మాకు ప్రసాదించినందుకు మీకు కృతజ్ఞతలు, వందనములు. ఇంకను ఈ లోక సంబంధమైనటువంటి విషయములకు లొంగిపోయి సైతాను శోధనలకు మమ్ము మేము లోబరుచుకొని గ్రుడ్డివారుగా జీవిస్తూ, ముఖ్యముగా మా తోటి వారిని, సహోదరి సహోదరులను నిరంతరము ఖండిస్తూ వారి పట్ల క్రూరముగా ప్రవర్తిస్తూ ఉన్నటువంటి మా కఠినమైన మనస్సును మా నుండి మేము తొలగించుకొని మా జీవితంలో నిరంతరము కూడా పరిశీలన చేసుకొని క్రీస్తు స్వభావములో మేము జీవించినట్లుగా, క్రీస్తు యొక్క మార్గమును ఈ లోకములో నిరంతరము కూడా చాటి చెప్పుటకు పునీత పౌలు గారి వలె పాటుబడినట్లుగా మా మందిని కూడా తీర్చిదిద్దమని, మా కుటుంబాలను, మా యొక్క సంఘమును దీవించి ఆశీర్వదించమని అందరూ ఓ ప్రభువా మేము చే ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చే ప్రార్థన ఆలకించండి. దయగల మా ప్రభువా, దివ్యవాణి ఛానల్ను దీవించి ఆశీర్వదించండి. ఈ ఛానల్లో పనిచేస్తూ ఉన్న ప్రతి ఒక్క బిడ్డను, వారి కుటుంబాన్ని, ధర్మదాతలను ప్రత్యేకముగా ఆశీర్వదించండి. వారు తమ యొక్క ఈ కార్యముల ద్వారా, పనుల ద్వారా సువార్త సేవ ఈ లోకములో అందరికీ కూడా చాటి చెప్పడానికి వారు పని చేయనట్లుగా వారందరినీ కూడా దీవించి ఆశీర్వదించమని, వారికి కృషి ఫలవంతమగునట్లుగా మీ దీవెనను ప్రసాదించమని అందరూ ఓ ప్రభువా మేము చే ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చే ప్రార్థన ఆలకించండి. కొద్దిసేపు మౌనంగా మనకి వ్యక్తిగత అవసరములను ప్రభునికి విన్నవించుదాం. సర్వశక్తిగల మా సర్వేశ్వర, మీ దయా కరుణ కృపతో మమ్మందరిని మీ సన్నిధిలో చేర్చుకొని మాలో ఉన్నటువంటి గురుదితనాన్ని, మాలో ఉన్నటువంటి ఈ లోక సంబంధమైనటువంటి చెడును తీసివేసి సరైనటువంటి శిక్షణ పొందినటువంటి శిష్యులుగా మీ గురుత్వంలో మమ్మందరినీ కూడా ఏర్పాటు చేసినందుకు మీకు వేలాది స్తుతులు, స్తోత్రములు. మా జీవితములను నిరంతరము కూడా ఎప్పటికప్పుడు పరిశీలన చేసుకొని పునీత పౌలు వారి శిక్షణ పొందుటకు మీ శిష్యులుగా సరైనటువంటి సత్యములో, మార్గములో మేమందరము కూడా జీవించుటకు మమ్మల్ని దీవించి ఆశీర్వదించమని ఈ మనవులన్నిటిని మన ఆదురైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము తండ్రి. ఆమేన్.
ప్రభువా, ఆరతిగా మా జీవితమే సమర్పణ చేసేద ప్రభువా, ఆరతి గును మా దేవా, హృదయర్పణగై కొను ప్రభువా, ఆరతి గును మా దేవా, హృదయర్పణగై కొను ప్రభువా. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తి గల ప్రతైన సర్వేశ్వనికి అంగీకారం అగునట్లుగా ప్రార్థించండి. ప్రభువు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనము కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ సర్వేశ్వర, పునీత యోహాను క్రిసోస్తము గారి సంసర్పణ సందర్భముగా మేము ఆనందముతో అర్పించు బలి నీకు ప్రీతిపాత్రమగునుగాక. అతడు బోధించిన విధముగా మమ్ము మేము సంపూర్ణముగా మీకు సమర్పించుకొని సదా నిన్ను స్తుతించు భాగ్యమును దయచేయండి. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుడు ప్రభువు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభునకు కృతజ్ఞత తెలుపుదాము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవ, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఈ చోటను మీకు కృతజ్ఞత వందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము. ఎందుకన నీ శ్రీ సభకు పునీత యోహాను క్రిసోస్తమ గారి పండుగను ఆనందముతో కొనియాడు అవకాశము దయచేయుచున్నారు. ఆయన పుణ్య జీవితము మాకు ఆదర్శముగా ఇచ్చుచున్నారు. ఆయన దివ్య బోధన వలన విశ్వాసములో పెరుగుదలను, ఆయన ప్రార్థన ఫలితముగా సంరక్షణను కలుగు చేయుచున్నారు. కావున దూతలతోనూ పునీతులతోనూ ఏకమై నిరంతరము మేము నిన్ను స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసన్న. ప్రభువు నామమున మెంచేవాడు ధన్యుడు. మహోన్నతమున హోసన్న. ఓ ప్రభువా, మీరు నిజముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఓటయు మీరే. కనుక మీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పవిత్రపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమనివి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమును అందుకొని మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లానిరి, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణమును ప్రకటించదము, నీ ఉత్థానమును చాటెదము, నీవు మరలా వచ్చే వరకు వేచియుందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమనసుకి అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖమున నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారముగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచుమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న నీ శ్రీ సభను జ్ఞాపకముంచుకొనుము.
మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా పూల అంతోని పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును మీ ప్రేమయందు పరిపూర్ణులను చేయుడు. ఉత్థానమగుదమన నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, మీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకొనుడు. వారిని మీ దివ్య ప్రకాశములోనికి చేర్చుకొనుడు. మా అందరిపై దయ చూపి దేవుని కన్నతెలుగు పరిశుద్ధ మరియమాతతోనూ, పునీత జోజప్ప గారితోనూ, పునీత అపోస్తలులతోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ, పునీత యోహాను క్రిసోస్తం గారితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయుడు. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మిమ్ము స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తిగల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయ్యుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్, ఆమేన్. మన రక్షకుడు మనకు నేర్పించిన పరలోక ప్రార్థనను భక్తితో జపించుదాము. పరలోకమందుండెడు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను నీవు మన్నింపుము. మమ్ము శోధనయందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువాన్ని కీడుల నుండి మమ్మ రక్షింపుడు. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుడు. మీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తలులతో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుడు. మీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుడు. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరు సమాధానము తెలుపుకొందము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించి ప్రభువా మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించి ప్రభువా మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించి ప్రభువా మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకమైక పాపములను పరిహరించుడి వారు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన మనమందరము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రలను కాను, కానీ మీరు ఒక మాట పలికినా నా ఆత్మ స్వస్థత పొందును. దివ్య సంప్రసాదము ఆత్మీయముగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా యేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా మిన్నగా మేము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మేము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయములో మేము స్వీకరింప సాధ్యము కాదు కనుక ఆత్మీయంగా నా హృదయంలోనికి వేయించేయము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా మేము కౌగిలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికి ఎడబాయుకుండానట్లు చేయమని వేడుకొనుచున్నాను. ఆమేన్.
క్రీస్తు రాజాదిరాజా ఓ ప్రేమ అవతార రూప అంజనలు గైకొను మా దేవా అంజనలు గైకొను మా దేవా ఓ క్రీస్తు రాజాదిరాజా నీ విందులోన నే పాల్గొనగా నా కర్హతేది నీ కరుణే కాదా నీ విందులోన నీ పాల్గొనగా నా కర్హతేది నీ కరుణే కాదా భయభీతి అమరా బహుభక్తి పరులా చనుదిందు స్వామి నిన్ను స్వీకరింప భయభీతి అమరా బహుభక్తి పరులా చనుదిందు స్వామి నిన్ను స్వీకరింప ఓ క్రీస్తు రాజాదిరాజా పునీత్ ఇన్యాసి వారు చేసిన చెప్పము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి, క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి, క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలుగునట్లు చేయి కరుణించండి, క్రీస్తుని ప్రక్కలో నుండి కర్పణీళ్ళ నన్ను కడగండి, క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యము కలిగినట్లు చేయండి, ఓ మంచి చేసువా నా ప్రార్థన వినవదరించండి, మీ గాయముల లోపల నన్ను దాచుకునండి, నేను మీ మెడబాయినట్లు చెయ్యకండి, దుష్ట శత్రువుల చేతిలో దొరకకున్నట్లు మీరు నన్ను కాపాడండి, నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకునండి, నన్ను మీ సన్నిధికి రాచేయండి, అప్పుడు మీ పుణితులతో కూడా ముగింపులేని కాలము నేను మిమ్ము స్తుతింతుదునుగాక. ఆమేన్. ప్రార్థించుదము. దయామయుడవైన ఓ సర్వేశ్వర, పునీతు యోహాను క్రిసోస్తమ సంస్మరణ సమయమున మేము స్వీకరించిన పరమ రహస్యములు మమ్ము నీ ప్రేమయందు స్థిరపరచునుగాక. నీ సత్యమునకు విశ్వాసపాత్రముగా సాక్ష్యమిచ్చు వారినిగా మమ్ము రూపొందింపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత పుత్ర పవిత్రాత్మ మిమ్ము దీవించి సదా కాచి కాపాడుదురుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. యేసుని తిరుహృదయమా నన్ను రక్షించు నా దైవమా యేసుని తిరుహృదయమా నన్ను రక్షించు నా దైవమా స్నేహితుని వోలే ఆదరించావు బోధకుడై నన్ను మందలించావు స్నేహితుని వోలే ఆదరించావు బోధకుడై నన్ను మందలించావు యేసుని తిరుహృదయమా నన్ను రక్షించు నా దైవమా యేసుని తిరుహృదయమా నన్ను రక్షించు నా దైవమా.
కష్టములో నన్ను నీరెక్కల దాచావు, దుఃఖములో నా కన్నీరు తుడిచావు. కష్టములో నన్ను నీరెక్కల దాచావు, దుఃఖములో నా కన్నీరు తుడిచావు. ఏ విధముగా నిన్ను నే పొగడగలను, నీ రుణమును నేనెల తీర్చగలను. నా తండ్రి నా దేవా, నా తండ్రి నా దేవా, యేసుని తిరుహృదయమా నన్ను రక్షించు నా దైవమా. యేసుని తిరుహృదయమా నన్ను రక్షించు నా దైవమా, నన్ను రక్షించు నా దైవమా.